కాపా సుధాకర్ గారు, ఇక్కడైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్లు మీ పార్టీ పట్ల ఎలా ఉంటున్నారని మీరు అనుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ ఎన్నికల పరిధిలో మేము ప్రచారం చేయటానికి వచ్చినటువంటి సందర్భం ఇవాళ ఇక్కడ జరిగింది ఏజీ కాలనీలో. వినయ్ యాదవ్ అన్న కోసం మేము కంపల్సరీగా ఓటు వేసి ఆయన కంపల్సరీగా గెలిపిస్తాం అనే మాట మాకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ గానీ లేకపోతే బీఆర్ఎస్ గానీ ఏదైనటువంటి 2 పార్టీలు కుమ్మక్కయి ఇదివరకు ఇప్పటికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు ఈ నియోజకవర్గంలో చేసినటువంటి పని ఏమీ లేదు అని చెప్పేసి అందరూ మాకు చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఈ ఈ నియోజకవర్గంలో ఇప్పుడు నవీనన్న యాదవ్‌కి ఎక్కువగా మెజారిటీ వచ్చే ఒక స్థితే ఉంది గానీ గెలుపు కోసం ఖచ్చితంగా ఆల్రెడీ గెలుపనేది ఖాయంగా ఉంటది. కానీ ఓట్లు మెజారిటీ అనేది ఎంతనేది తెలుస్తది అంతవరకే గానీ, గెలుపైతే ఖాయమని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం గాబట్టి, ఆ విధంగా వాళ్ళే స్వచ్ఛందంగా ఇక్కడ నవీనన్ యాదవ్‌ని గెలిపించుకుంటాం మేము కంపల్సరీగా అని చెప్పేసి వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ప్రధానంగా ఏ సమస్యలున్నాయని మీ పార్టీ అనుకుంటుంది? వాటికి సంబంధించి ఏమైనా హామీ ఇవ్వడం జరుగుతోందా? ప్రధానంగా అంటే వాళ్ళు చెప్పేదేంటంటే ఇప్పటిదాకా మా సమస్యలు ఏవైతే మేము చెప్పామో ఇంతవరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది తీర్చలేదు. ఇవి ఇప్పుడు ఏమున్నా మాకు ప్రధాన సమస్య ఏంటంటే స్లమ్ ఏరియాల్లో గానీ, మిగతా ఏరియాల్లో గానీ మాకు ఇల్లు కంపల్సరీ కావాలి అనే ఇందిరమ్మ ఇల్లు కావాలి అనే ఇదితోటి మాకు చెప్తున్నారు. ఆ ఇల్లు గూడా మొన్న రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. కంపల్సరీగా ఈ నియోజకవర్గంలో 4000 ఇల్లు కంపల్సరీ మొదటి దఫా ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. అది ఖచ్చితంగా అమలు చేయటం అనేది రేపు నవీన్ అన్న యాదవ్ గెలవంగానే అది అమలు కార్యక్రమం జరుగుతుందని ఆశిస్తున్నాం. నవీన్ యాదవ్ గారికి ఉన్న ప్రత్యేకత ఏంటి? అంటే ఆయనకి ఎందుకు ఓటెయ్యాలి అని జూబ్లీ హిల్స్ ఓటర్లకి అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ప్రతి సమస్య ఏ సమస్య ఉన్నా మేము ఆయన దగ్గరికి మేము చెప్పంగానే మాకు స్పందించి ఆ కార్యక్రమం ఏదైతే ఆయన కుదరకపోయినా వేరే వాళ్ళ ద్వారా ఆయనకు చేతనైనంత సాయం ఆయన వేరే ఎమ్మెల్యేల దగ్గరికి పోయి అయినా అక్కడ వాళ్ళతో చెప్పించి మాకు పనులు చేపిచ్చేటటువంటి కార్యక్రమం గత 10 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్నటువంటి పనులు గానీ మాకు ఆకర్షణీయంగా కనపడుతున్నాయి కాబట్టి మేము ఆయనకి ఓట్లేయాలని చెప్పేసి అందరం నిర్ణయించుకుంటున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని కమిటీలు గూడా దీన్ని మూకుమ్మడిగా మా కమిటీలు స్వచ్ఛందంగా మేము నవీన్ యాదవ్‌కే కంప్లీట్‌గా సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు వాళ్ళు. ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్‌లో ఎలాంటి ప్రభావం చూపలేదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది బీఆర్ఎస్ నుంచి పోటీని దానికి సంబంధించి? టీఆర్ఎస్ కంటే గత 10 సంవత్సరాల్లో మాకు చేయనటువంటి పనులు ఏయైతే ఉన్నాయో అది బీఆర్ఎస్ వల్ల కాలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, గవర్నమెంట్ రాకముందు మేము టీఆర్ఎస్ చేస్తదనే ఉద్దేశంతోటి అదివరకి మేము గెలిపించడం జరిగింది మా మాజీ ఎమ్మెల్యేలని. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాకు ఖచ్చితంగా ఆ హామీలు ఏవైతే మాకు అవసరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ పరంగా ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా అమలు చేస్తాం. గవర్నమెంట్ ఉంది కాబట్టి, దానికి హామీ మేము ఇస్తున్నాం కాబట్టి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గానీ, ఇప్పుడు నిలబడ్డటువంటి నవీన్ యాదవ్ గారు గానీ హామీ ఇస్తున్నారు కాబట్టి, ఆ పనులు మేము చేపించుకోగలిగే ఇది మాకుంది కాబట్టి, మేము సపోర్ట్ చేద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నామని ఇక్కడ ప్రజలు మాత్రం చెప్తున్నారు కంపల్సరీగా. చివరగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకి కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి కారణం ఏంటి? దాని చివరగా ఏం చెప్తారు? చివరగా అంటే గత 10 సంవత్సరాల నుంచి మాకు జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండంగా మాకు జరిగినటువంటి పనులేమి లేవు ఇక్కడ. ఎన్నిసార్లు ఎమ్మెల్యేలను గెలిపించినా గానీ మాకు స్లమ్ ఏరియాలో గానీ, మాకు ఫిల్మ్ నగరు ఇక్కడ సంబంధించినటువంటి కార్మికులకు గానీ మాకు చేసినటువంటి పని లేదు. గతంలో మొన్న ఈ మధ్య మాకు ఫిల్ము ఇండస్ట్రీలో పనిచేసేటటువంటి వర్కర్లు గానీ దాదాపుగా మాకు ఎన్నో డబ్బులు శాంక్షన్ చేయటం, మేము రోజు గడిస్తేనే మాకు పూట గడిస్తేనే కడుపు నిండుతది కాబట్టి, అది మేము ఆ ఫిల్మ్ నగర్ పెద్దలు అందరూ రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకోవటం జరిగింది. దాంట్లో భాగంగానే మేమందరం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు మేమంతా కొంత ఎంతో కొంత ఇవాళ పనులు చేసుకొని బతకగలుగుతున్నాం అనే ఇది గూడా కల్పిస్తున్నారు.
అదేవిధంగా రేపు గవర్నమెంట్ కూడా ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి మాకు పని చేస్తారని చెప్పే విధంగానే మేము నమ్ముతున్నాం. గతంలో చేసినటువంటి ప్రభుత్వాలు మాకు ఏ పని చేయలేదు. మాకు నమ్మకాలు కల్పియలేదు. ఇచ్చిన మాట మాత్రం నెరవేర్చుకోలేకపోయారు. అందుకనే ఇవాళ గవర్నమెంట్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా మీకు కావాల్సినటువంటి పనులు మేము చేపిస్తాం. ఈ నవీన్ యాదవ్ గారిని గెలిపించండి. ఆయన ఎమ్మెల్యే ఉండంగా ఆయన ఏం చెప్పినా గాని నేను దానికి వెనక తీయనని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కాబట్టి దాని నమ్మకంతోటి మేము ఇవాళ ఆయన గెలిపించే బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్తున్నారు.